ఆ మాత్రం మేము ఇవ్వలేమా ఏందే? నేను వచ్చిచ్చేదా ముద్ద షూటింగ్ లో కిస్ సీన్ ఉంటది కదా, సో అది ఇక్కడే అన్నమాట తీసింది. మళ్ళా ముద్దెడతానంటే యాడ దొరికింది సంతరా ఇదే మారేడుమిల్లి టు అయితే కిందకైతే దిగేసాం. సో ఇప్పుడు మేము పుష్ప షూటింగ్ జరిగింది చూడండి. పుష్ప మూవీలో డ్యామ్ ఒకటి ఉంటుంది కదా, సో అది అండ్ బ్రిడ్జ్ లొకేషన్ ఉంటుంది కదా. సో స్టాండ్ తీయలేదైనా, సో బ్రిడ్జ్ లొకేషన్ ఉంది కదా, సో ఆ రెండు చూడడానికి అనేది వెళ్తున్నా. ఆ టైం వచ్చేసి మనకి 4 దాటింది, 4:27. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ అంట. మళ్ళీ బయటికి వెళ్తే మనం అక్కడ నుంచి భద్రాచలం వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్, 80 + 60 ఇంత దూరం వచ్చినా కదా. సో దీన్ని కూడా చూసి ఒక మంచి రీల్ కానీ వీడియో కానీ చేసుకొని కొంచెం ఫొటోస్ దిగినట్టుండి మళ్ళీ రాము. సో కొంచెం లేట్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకొని పోవాలనేది ఫిక్స్ అయ్యి సో ముందుకు వెళ్తున్నాం. రూట్ మాత్రం ఖతర్నాక్ ఉంది, 20 కిలోమీటర్స్ రూట్. లెట్స్ సీ ముందు ఎట్లుంటుంది లొకేషన్ వ్యూ అనేది చూద్దాం. సో గైస్ కెనాల్ చూడండి, సో డ్యామ్ వాటర్ వదిలితేనే వస్తుంది ఇది. యాక్చువల్గా డ్యామ్ ఇప్పుడు క్లోజ్ అంట. సో పుష్ప షూటింగ్ జరిగిన బ్రిడ్జ్ ఉంది కదా, సో అది చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇంకా ఇక్కడ నుంచి డ్యామ్ వచ్చేసి 7-8 కిలోమీటర్స్ ఉందంట. సో బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ దగ్గరలోనే ఉందంట. సో ఆ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. సో బ్రిడ్జ్ మీద ఒక చిన్న డ్రోన్ షాట్ కొట్టుకొని రిటర్న్ అయిపోదాం ఇక. సో గాయ్స్ ఇదే అనుకుంటా పుష్ప షూటింగ్ జరిగిన డ్యామ్. అలా అటు వెళ్దాం. ఫైనల్లీ చెప్పినా కదా, సో పుష్ప షూటింగ్లో కిస్ సీన్ ఉంటుంది కదా, సో అది ఇక్కడే అన్నమాట తీసింది. సో అది ఇక్కడే తీసింది. చూడండి మొత్తం డ్యామ్ వాటర్ వెళ్తుంది. సో చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఘోరంగా జరుగుతుంది ఇక్కడ. చిన్న డ్రోన్ షాట్ కూడా కొట్టినా చూడండి. అండ్ డిజిట్ మాట ఏంటనేది, డిజిట్ ఈ వాటర్లో దూకుదానికి అప్పటి నుంచి చూస్తున్నాను. అక్కడ నుంచి దారి ఎత్తుకుతా అంటే అది దూకితే అటే నువ్వు నీకొస్తే ఎవరు రారు, నేను వస్తా. అరవింద్ అన్న నేను వచ్చి ఇచ్చేదా పొద్దు వద్దు ఇది ఇస్తాడు. దొరికింది